మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది. అర్జునుడిని ఒకడిగా ఉంచాలంటే మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి. కృష్ణ సారథ్య ప్రతిభ అర్జునుడు దాటిపోయాడు. కానివ్వండి, మీరు అడ్డుకోండి అర్జునుడిని, లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు. ఎలా అడ్డుకోను? ఆయన యొక్క ప్రతాపం ముందు నేను ఎక్కడ నిలబడగలను అన్నాడు. నువ్వేమి బెంగపెట్టుకోకు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు. అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు. అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు. అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు. నా దగ్గర ఆ శక్తి ఉంది. నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను. ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను, ఇది కట్టుకో. అర్జునుడు గాంధీవానికి తొడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను చెనకవు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంఖానుపుంఖలంగా విడిచిపెడుతున్నా సరే నిరుపయోగములై పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నాం, ఇంత గొప్ప యుద్ధం చేసేస్తా, కావలసింది సమయం అయిపోవాలి, ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ పిడికిలి వంక చూసుకున్నావా? అసలు పూర్వపు శక్తి ఉందా? వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి? ఎందుకు నీకు తడబాటు వస్తోంది? అమాయకమైన జంతువులా నేను, గురులు తప్పి నువ్వు తయారయ్యామా ఏమి? పరిశీలించుకో అన్నాడు. అంటే ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ నా దోషం కాదు, ఆ కవచంలో ఉంది తేడా. బహుశಃ మా గురువు గారు ఇచ్చి ఉంటారు. ఒక్క గురువు గారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు. ఇది మంత్రపూరితం ఈ కవచం. ఈ కవచాన్ని 3 లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు.